ఆమె కడుపులో బిడ్డకు ఎలా ఉందో. అలాంటి భయమేమీ లేదు, అంతా బాగానే ఉంది. కాకపోతే కాన్షియస్లో లేదు. అమ్మా, మీరేమైనా చెయ్యండి. ఎలాగైనా మా కోడల్ని, తన కడుపులో పెరుగుతున్న మా వారసుని కాపాడండి. తల్లిని బిడ్డని క్షేమంగా చూడండి అమ్మా. డాక్టర్ గారు, మీరంటున్నది నిజమే కదా? అర్చన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేదు కదా? మీకెందుకంత అనుమానం? ఇద్దరూ సేఫ్గా ఉన్నారు, ఉంటారు కూడా. డాక్టర్ అమ్మ చెప్పినట్టు వాళ్ళిద్దరూ క్షేమంగా ఉంటే అంతే చాలు. ఏడుకొండలవాడ వెంకటరమణ వాళ్ళని చల్లగా చూడు తండ్రి. అమ్మా, అర్చనకి ఏమైంది? అదే అర్థం కావట్లేదురా. నేను కవిత అర్చన గుడికెళ్ళాం. అర్చన గుడి ముందే కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం. డాక్టర్ గారు ఏమన్నారు? భయపడాల్సిన పనేమీ లేదు. అర్చన ఆమె కడుపులో ఉన్న బిడ్డ క్షేమమే అని చెప్పారు. ఏమన్నారు? కడుపులో బిడ్డకి ప్రమాదం లేదన్నారా? అవును గోపి, ఏ ప్రమాదం లేదన్నారు. ఇద్దరూ సేఫ్ అనే చెప్పారు. అంటే ఈ మాట డాక్టరే స్వయంగా చెప్పారా? ఎందుకు గోపి అంత ఖచ్చితంగా అడుగుతున్నా? పైగా స్ట్రెస్ చేసి అడుగుతున్నా? మా మాటల మీద నమ్మకం లేదా? చిచి, నమ్మకం లేక కాదు. అది కడుపులో బిడ్డ. కంగారు పడకు గోపి, నిజంగానే డాక్టర్ గారు చెప్పారు. కడుపుతో ఉన్న పిల్ల కదా. కింద పడిపోగానే మేము కూడా నీకులాగే చాలా కంగారు పడ్డాం. కానీ డాక్టర్ చెప్పగానే మా మనసు కుదుట పడిందిరా. నువ్వేం భయపడకు. నీకు అబద్ధం చెబుతావా చెప్పు? ఇంకా ఎందుకురా అంత విచారంగా ఉన్నావు? గోపికి ఇంకా నమ్మకం కలిగినట్టు లేదు పిన్ని. అబ్బే, అదేం లేదండి. సడన్గా ఫోన్ వచ్చేసరికి అర్చనకేమైనా అయిందేమోనని కొంచెం కంగారు పడ్డాను. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు, అంతే. మీ కోడలికి తెలివొచ్చింది. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. రండి. అమ్మా అర్చన, ఇంతలోనే మమ్మల్ని ఎంత కంగారు పెట్టావమ్మా. మా కాళ్ళు చేతులు చల్లబడిపోయాయనుకో. దేవుడి దయ వల్ల ఏ ఇబ్బంది లేకుండా బయటపడ్డాం. డాక్టర్ గారు ఏం ప్రమాదం లేదన్నారు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? బానే ఉంది. ఏంటర్చన, ఎలా ఉంది? మీ అత్తయ్య నీ గురించి ఎంత భయపడిపోయిందో తెలుసా? ఇప్పుడెలా ఉంది నీకు? పర్లేదు, బానే ఉంది. ఇక అమ్మాయికి ఏ ప్రాబ్లం లేదు. అన్ని టెస్టులు చేయించాం. రిపోర్ట్స్ రాగానే ఆమెను మీరు తీసుకెళ్లొచ్చు. ఇక నిర్భయంగా ఉండండి. చాలా సంతోషం అండి. సరే, ఆమెని రెస్ట్ తీసుకునివ్వండి. కాసేపు మీరు బయట వెయిట్ చేయండి. అర్చన, ఆ రిపోర్ట్లు వచ్చేదాకా మేము బయట ఉంటామమ్మా. సరే అత్తయ్య. గోపి, పద. అర్చన, టాబ్లెట్లు రాసిస్తాను, జాగ్రత్తగా వాడండి. ఏడుకొండలవాడి దయ వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. నాకంతే చాలు. బావగారు, అర్చనకి ఎలా ఉంది? భయపడాల్సిందేమీ లేదు. మేము ఇప్పుడే వెళ్ళి చూసొచ్చాం. డాక్టర్ గారు రెస్ట్ అవసరం అన్నారు. ఒకసారి మీరు వెళ్ళి చూసిరండి. అమ్మా, వాళ్ళని తీసుకెళ్ళి రండి బాబు. వినోద్ నాకు ఫోన్ చేసి అన్ని వివరంగా చెప్పాడు. రమ్మంటే రానని తెగేసి చెప్పావట. ఎందుకంత పంతం? దేనికైనా కాస్త పట్టు విడిపో ఉండాలి. అందుకే ఎలాగైనా నేను హాస్పిటల్కి తీసుకువెళ్లాలనే వచ్చాను. ఇంత మొండితనం నీకు ఈ వయసులో అవసరమా? ఏ వయసుకు తగ్గ పనులు ఆ వయసులో చేయాలి. వయసుతో పని లేకుండా పంచగలిగేది ప్రేమ. ఈ వయసులో అది మనం చూపాల్సింది పిల్లల మీద. కానీ నువ్వు దానికి దూరంగా ఉండి ఆనందాన్ని దూరం చేసుకుంటున్నావు. ఆపండి. సందు దొరికింది కదా అని దెప్పడం మొదలు పెట్టకండి. నేను మనిషినే, నాకు ప్రేమాభిమానాలున్నాయి. కాకపోతే కాస్త రోషం పాలు ఎక్కువ. అవి వదులుకుని మీరు మంచి అనిపించుకుంటున్నారు, నేను చెడు అనిపించుకుంటున్నాను. నా మనసులో నేను అర్చన కోసం ఎంత కలుతపడుతున్నానో మీకు తెలీదు.
ఆ రోజు అది మనల్ని అన్న మాటలు నేను మర్చిపోలేకపోతున్నానండి. మీరెళ్ళి దాన్ని చూడమంటారు, నా మనసు వద్దంటోంది. అయినా నేను ఎందుకు తలొగ్గాలి? ఎవరి కోసం తలొచ్చుకోవాలి? వరలక్ష్మి, ఆ రోజు అది నిన్నొక్కదాన్నే అందా? నన్ను అంది, మొత్తం మన కుటుంబాన్నే అంది. అలాగని కన్న కూతురుని వదులుకుంటామా? ఏ నేను మర్చిపోలేదా? మీరు మర్చిపోవచ్చండి, అది మీకు సాధ్యం కావచ్చు. కానీ నేను మాట అంటే పడే రకం కాదు. అది నాకు చిన్నప్పటి నుంచి వచ్చిన గుణం, ఇప్పుడు మారదండి. నన్ను ఎదిరించి మాట్లాడినాడే దానికి నాకు రుణం తీరిపోయిందండి, అంతే. కాకపోతే అది ఎక్కడున్నా, రాకపోక లేకపోయినా అది క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. దాన్ని చూడాలని మాట్లాడాలని నాకు ఉంటుందండి. కానీ అది చేసిన అవమానం అడ్డుగోడగా ఉంటుంది. నాకు నేను సర్దు చెప్పుకోలేక ప్రేమకి పంతానికి మధ్య నలిగిపోతున్నాను. ఇలాగే నలిగిపోతూనే ఉంటాను. వదిలేయండి, నన్ను వదిలేయండి. మీరెళ్ళి చూస్తే చూసిరండి, నేను మాత్రం రాలేను. అది చిన్నప్పటి నుంచి నీ కొంగు పట్టుకొని తిరిగింది, నీ మాట మీదే నడుచుకుంది. అలాంటిది నీకు ఎదురు తిరిగి మాట్లాడింది అని అంటే దానికేదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని ఆలోచించలేకపోయావు. ఇంతవరకు నీతో చెప్పకుండా దాచిన ఓ నిజాన్ని చెబుతాను, విను. అవును వరలక్ష్మి, నువ్వు ఇప్పుడు ప్రేమ పంతం మధ్య నలిగిపోతున్నావు. ఈ పరిస్థితుల్లో నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది. అందుకే ఆ నిజం నీకు చెప్తున్నాను. ఆ రోజు అర్చన అలా ఎదురుదిరిగి మాట్లాడటానికి కారణం నేను. ఆ రోజు దాని కాళ్ళ మీద పడి నేనే అలా మాట్లాడమన్నాను. ఆశ్చర్యపోతున్నావా? అవును, నేనే దాన్ని అలా మాట్లాడమన్నాను. మన మధ్య ఏ గొడవలు ఉండకూడదని అర్చన ఆ విషయాన్ని తనలోనే దాచుకుంది. ఇంత జరిగాక నువ్వు ఇలా నలిగిపోతుంటే ఇంకా నిజం దాస్తే నేను స్వార్థపరుడుగా మిగిలిపోతాను. అసలు జరిగింది ఏమిటంటే, అలాంటి పరిస్థితుల్లో కూడా అర్చన నిన్ను ఎదిరించి మాట్లాడలేనని, అమ్మే లోకం, అమ్మే నా దైవం అని స్పష్టంగా చెప్పింది. కానీ నేను ప్రాధేయపడటం వల్ల అలా మాట్లాడింది. నిజాన్ని తన గుండెల్లోనే దాచుకుంది. నీ కడుపున పుట్టిన పెద్ద కూతురు అంత పెద్దతనంతో ప్రవర్తిస్తుంటే నువ్వు మాత్రం పెద్దదానివయ్యుండి కూడా చిన్నదానిలాగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు అన్న ఒకే ఒక మాటకు కట్టుబడి కాళ్లపారాణి ఆరకముందే అత్తింటిని కాదని నీతో పాటు పుట్టింటికి వచ్చిందే, అలాంటిది నిన్నెదిరించి మాట్లాడుతుందా? నీ గౌరవం కోసం నీ వెనకే నడిచింది అర్చన. కానీ నా బలవంతం మీద నిన్న అయిష్టంగానే ఎదిరించింది. ఏ అమ్మాయికైనా కడుపుతో ఉన్నప్పుడు తన తల్లి చల్లని చేతి స్పర్శ కావాలని, అమ్మ చేతి వంటలు తినాలని, అమ్మ ఒడిలో తలపెట్టి పడుకోవాలని ఆశపడుతుంది. అదే ఆశ అర్చన మనసులో కూడా ఉంటుంది. అది గ్రహించు వరలక్ష్మి. అర్చన కడుపుతో ఉందని తెలిసి మేమంతా వెళ్ళి చూడగానే తను చాలా సంతోషపడింది. కానీ నువ్వు రాలేదని ఎంత బాధపడిందో తెలుసా? అవును వరలక్ష్మి, అర్చన అంతా నువ్వే అనుకుని బతికిన మనిషి. దానికోసం, దాని తృప్తి కోసం కనీసం హాస్పిటల్కి రాలేవా? వస్తానండి, తప్పకుండా వస్తాను. ఇంత జరిగిందని నాకిప్పటిదాకా తెలియక తప్పుగా ప్రవర్తించాను. నిజం తెలిసాక కూడా రాకుండా ఉండడానికి నేనేం బండరాయిని కాదండి, మనిషినండి.
దానికి అన్ని మంచి బుద్ధులు నేర్పించి నేనే తప్పు చేశాను. ఆ తప్పుని తప్పకుండా దిద్దుకుంటానండి. మీరన్నట్టు అర్చన ఎందుకలా మాట్లాడిందని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. మూర్ఖంగా ప్రవర్తించాను. వెళ్దాం పదండి, పదండి. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పదండి. పదవరలక్ష్మి. నాన్నా, నేను వినోద్ని మాట్లాడుతున్నాను. చెప్పు వినోద్, అర్చనకి ఎలా ఉంది? ఫోన్ ఇవ్వండి. వినోద్, అమ్మా, అర్చనకి ఎలా ఉందిరా? ఏం ప్రమాదం లేదుగా? ఏం భయం లేదమ్మా. నేను అర్చనతో మాట్లాడాను. మరో అరగంటలో ఇంటికి తీసుకెళ్ళొచ్చన్నారు. అలాగా, చాలా మంచి మాట చెప్పావు బాబు. నేను మీ నాన్న వెంటనే బయలుదేరొస్తున్నాం. మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదమ్మా. వస్తే నేరుగా బావగారి ఇంటికే వచ్చేయండి. సరేరా వినోద్. ఏమండి, ఇంక కాసేపట్లో అర్చన్నే డిశ్చార్జ్ చేస్తారట. మనల్ని వెయ్యాల వారింటికి రమ్మన్నాడు. సరే, అలాగే వెళదాం. వెళ్ళి చీర మార్చుకొని రాపో. ఏ చీరైతే ఏముందండి, వెళ్దాం పదండి. ముందు నువ్వు వెళ్ళి మార్చుకొని రాపో. మీ జోబులో కాస్త డబ్బులు ఎక్కువ పెట్టుకురండి. అర్చనకి ఏమేమి ఇష్టం అవన్నీ కొనుక్కెళ్దాం. అలాగే. డాక్టర్, ఎస్, నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. చెప్పండి. ఏం లేదండి, నా భార్య అర్చన. ఆల్రెడీ డిశ్చార్జ్ చేయమని చెప్పాను, చేయలేదా? అంటే అది కాదండి, నా భార్య కడుపులో బిడ్డ క్షేమంగా ఉందని మీరు చెప్పారట. అవును, అన్నాను. అంటే అదే మీతో ఒకసారి. గర్భవతి అనే విషయంలోనా మీ అనుమానం? మీ భార్య అన్ని విషయాలు నాతో చెప్పింది. ఆమె మాటలు వినగానే నేను చాలా బాధపడ్డాను. అసలు మీ మధ్య ఉన్న ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ లేని గర్భాన్ని మీరిద్దరూ కలిసి చాలా బాగా నటిస్తున్నారు. నిజం దాచటానికి ఆమె గుడి దగ్గర కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించింది. ఆమె మాటలు విని నేను కూడా నటించాల్సి వచ్చింది. ఆమె మాటలు నా మనసును కదిలించాయి. అందుకే వృత్తిధర్మాన్ని కూడా కాదని అబద్ధం ఆడాల్సి వచ్చింది. తను వాళ్ళ అమ్మ కోసం, అమ్మ సంతోషం కోసం నటిస్తోంది. మీరు దాన్ని సమర్థిస్తున్నారు. ఆమె తల్లి ప్రేమే నన్ను కదిలించింది. చాలా థ్యాంక్స్ అండి. మా పరిస్థితిని అర్థం చేసుకుని మాకి సహాయం చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. మీ థ్యాంక్స్కి నేను వెల్కమ్ చెప్పాలంటే ముందు మీరిద్దరూ ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకోవాలి. కాపురం చేయాల్సిన వయసులో చిన్న చిన్న సమస్యలకు లోనై కాలాన్ని, వయసుని ఎందుకు వృధా చేస్తారు? అమ్మాయి అందంగా, అణకువగా, చక్కగా ఉంది. నువ్వు మంచివాళ్లా కనిపిస్తున్నావు. మీరిలా నటిస్తూ మోసం చేస్తూ సాధించేదేముంది? ఈవిడేంటి నాకు అడ్వైస్ చేస్తుంది అనుకోవద్దు. మీరు సుఖంగా, సంతోషంగా కాపురం చేయండి. మీ ఆవిడ నిజంగా గర్భవతి అయ్యి మా హాస్పిటల్కి రావాలి. నేనే డెలివరీ చేయాలి. అప్పుడు థ్యాంక్స్ చెప్పు, నేను వెల్కమ్ చెప్తాను. సరే డాక్టర్ గారు, వస్తానండి. మంచిదండి. వచ్చే నెల 22వ తారీఖున నా నిశ్చితార్థం ఫిక్స్ చేశారు. ఇంకా మనం సైలెంట్గా ఉండడం మంచిది కాదు. ఎలాగైనా ఏదో ఒకటి చేసి మా నాన్నతో మన ప్రేమ విషయం చెప్పాలి వాసు. మన పెళ్లికి మా నాన్న అంగీకరించాలి. అసలు నువ్వు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా? మీ నాన్నకి మన ప్రేమ విషయం చెప్పడం, ఆయన నొప్పించడం జరిగే పనేనా? ఆయన లవ్ మ్యాటర్కి ఆమె దూరం ఉంటారు. ఆ ప్రేమ అనే పదం వింటేనే మండిపడతారు. అలాంటి ఆయనకి చెప్పి ఒప్పించడమా? నో, కుదరదు, కుదిరే పని కాదు. ప్రేమంటే మా నాన్నకి పడని విషయం, అది నిజమే. కానీ నేను ప్రేమించింది నిన్నే అని తెలిస్తే కోపం రాదు వాసు. పైగా సంతోషపడతారు కూడా. ఎందుకంటే నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం. మంచివారని చాలాసార్లు అన్నారు. తప్పకుండా ఓకే చెప్తారని నాకు నమ్మకం ఉంది వాసు. పిచ్చిదాల్లా మాట్లాడుకో. నీ ఊహ తప్పు. మీ నాన్నకి నేను డ్రైవర్గా నచ్చడం వేరు, అల్లుడిగా నచ్చడం వేరు. ఇట్టి పరిస్థితుల్లో ఆయన నన్ను అల్లుడిగా అస్సలు అంగీకరించడు. అలా అని భ్రమపడి ఆయన ముందుకు వెళ్తే చెప్పు దెబ్బలే. లేదు వాసు, నాకు నమ్మకం ఉంది.
మా నాన్న గురించి నాకు బాగా తెలుసు. 100% మన గురించి ఆయన ఒప్పుకుంటారు. అలా నువ్వు అనుకోవడం తొందరపాటు నిర్ణయం అవుతుంది. కాస్త నిదానంగా ఆలోచించు. లేదు వాసు, ఇంకా ఆలోచించే టైం లేదు. ఇప్పుడు మనం తొందరపడి చెప్పకపోతే తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడే వెళ్ళి మా నాన్నతో ఈ విషయం గురించి మాట్లాడదాం. ఏంటి వాసు ఆలోచిస్తున్నావు? నేను మరొకరికి భార్యగా జీవించడం నా వల్ల కాదు. అదే జరిగితే నేను ప్రాణాలతో ఉండను. అర్థం చేసుకో. సరే పద, మీ నాన్నతో మాట్లాడదాం. అత్తగారిచ్చిన అంటు మామిడి తోట అడగగా నీకు రాసి ఇచ్చిన ఏమయ్యా? ఇవిగో చూడు, జ్యూస్ తీసి కోడల పిల్లకివ్వు. నువ్వు తాగావు. చచ్చా, అలా ఎందుకు చేస్తానే? అయినా ఈ జ్యూసు గీసు నా బాడీకి పడవు. మన బ్రాండ్ వేరులే. కాకపోతే కోడల పిల్లకి ఇవ్వగా మిగిలితే జస్ట్ టేస్ట్ చూస్తా. చూసావులే గాని కానీ. అమ్మా, నేను షెడ్కి వెళ్ళొస్తా. అలాగేరా. వరలక్ష్మి, దిగు. ఇక్కడి దాకా వచ్చి నాకు ఇంకా ఆలోచన ఏంటి? దిగు. రండి. వరలక్ష్మి, అల్లుడు గారు రమ్మంటున్నారు కదా, పదా. ఏమయ్యా, అయిందా? తొక్కలోది టైం పాస్ కోసం ఈ తొక్క టేస్ట్ చేయి. పిక్కు పట్టుకుని పీకిని చాలక మళ్ళీ వచ్చి కూర్చున్నావే దరిద్రపుతానా. ఉండు, నీ పని చెప్తాను. ఊరక కొలకి ఇల్లు సత్రం అయిపోయింది. తెగొచ్చి పడుతున్నారు నిన్ను.